భక్తి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 453వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి మరొక భేదాన్ని చర్చించుకుందామండి. భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 7 మరియు 8 చాలా ఫేమస్ శ్లోకాలు ఉన్నాయండి. ఆ 2వ శ్లోకం చివరన ఏముంటుందండి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉంటుందండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో, ధర్మం పాతాళానికి వెళ్ళిపోతుందో, అధర్మం ఉత్తానావస్థకి వెళుతుందో, అప్పుడు నేనే స్వయముగా వచ్చి ధర్మస్థాపన చేస్తాను. యుగే యుగే అంటే ప్రతి యుగం అని అనుకున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం తెలియజేస్తున్నాడు? కృతయుగం యొక్క ఆది, కలియుగం యొక్క అంతిమము, మధ్యలో ఉన్నటువంటి చిన్న యుగము, సంధి యుగము, రిపేర్ యుగము, సంగమ యుగములో నేను వస్తాను అంటున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు భగవంతుడు సత్యము అని అంటున్నారు కదా. భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు ధర్మస్థాపన జరిగిందా లేదా? జరిగితే ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ ధర్మయుగం అనేది భగవంతుడు ఏ విధంగా స్థాపన చేయటం జరిగింది? ప్రాసెస్ ఏమిటి అన్న విషయాన్ని మనం కానీ చూసినట్లయితే ధార్మిక జగత్తులో దీనికి సమాధానాలు లేవండి. అర్థమైంది? కేవలం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనుకోవడం తప్ప భగవంతుడు వాగ్దానం, ఖచ్చితమైన వాగ్దానం, పూర్తిగా ధర్మము పూర్తిగా భూస్థాపితమైనప్పుడు, అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడు నేనే వచ్చి పునః ధర్మస్థాపన చేస్తాను. రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రైటియస్ వరల్డ్. ఇది ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే దీనికి స్పష్టమైనటువంటి సమాధానం దొరుకుతుంది. మామూలుగా మనం చూసినట్లయితే ధార్మిక కోణంలో యుగే యుగే అంటే 4 యుగాల్లో ప్రతి యుగంలో వస్తాడు అని అంటున్నారు. ప్రతి యుగంలో వచ్చాడు. ఉదాహరణకి సత్యయుగంలో వచ్చారనుకోండి. కృతయుగం కానీ సత్యయుగం గోల్డెన్ ఏజ్ అంటారు. ధర్మస్థాపన చేయడానికే సత్యయుగంలోకి వచ్చినట్లయితే సత్యయుగము తర్వాత యుగము సత్యయుగం కంటే గొప్పగా ఉండాలి. దీనికి సింపుల్గా బుద్ధినేతను తెలుసుకుంటే చాలండి. ఇంగిత జ్ఞానం అంటాం చూసారా? సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం, ఈ 3 పెట్టుకోండి. దాన్నే తత్వము అంటారు. సత్యయుగము కంటే గొప్ప యుగాన్ని స్థాపించాలి. అప్పుడే సత్యయుగంలో వచ్చిన తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ యుగే సంభవామి యుగే యుగే అంటే దానికి అర్థం ఉంటుంది. అదేవిధంగా అది దానికంటే గొప్ప యుగం స్థాపన అవ్వలేదు. దానికంటే కొంచెం తక్కువ యుగం స్థాపన వచ్చింది. ఏమిటా యుగము? త్రేతాయుగం వచ్చింది. సత్యయుగము తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగము సత్యయుగం యొక్క కంపారిజన్లో తక్కువ. అంటే భగవంతుడు సత్యయుగంలో వచ్చి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటే త్రేతాయుగం రాకూడదు. సత్యయుగం కంటే పెద్ద యుగము, గొప్ప యుగము రావాలి. ఇది రాలేదు. అదేవిధంగా మనం త్రేతాలో భగవంతుడు వచ్చి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని అనుకున్నట్లయితే త్రేతాయుగము తర్వాత త్రేతాయుగము కంటే గొప్ప యుగం రాలేదు. త్రేతా తర్వాత ద్వాపర యుగం వచ్చింది. అంటే దానికంటే తక్కువ యుగం వచ్చింది. తక్కువ స్థాయిలో ఉన్న యుగం వచ్చింది. అదేవిధంగా ద్వాపర యుగంలో పరమాత్మ వచ్చి ఈ విధంగా ధర్మస్థాపన చేశాడు అంటే ధర్మస్థాపన జరిగింది అంటే ద్వాపర యుగం తర్వాత. ద్వాపర యుగం కంటే గొప్ప యుగం రావాలంటే త్రేతా కానీ సత్యయుగం కానీ రావాలి. కానీ ఏమొచ్చిందంటే ద్వాపర యుగం కంటే తక్కువ యుగము కలియుగం వచ్చింది. ఎక్కడ భగవంతుడి యొక్క మాటలు మనం సత్యం చేసామా, అసత్యం చేసామా? ఎక్కడ స్థాపన జరిగింది? ధర్మస్థాపన జరగలేదు కదా. మన 4 యుగాల్లో ధర్మస్థాపన జరుగుతుందని మనం ఆ విధంగా విశ్వసిస్తున్నాం కదా. కేవలం మాటల వరకే, విశ్వాసం వరకే పరిమితమా? లేకుండా ఉంటే ఇక్కడ అనుభవంలోకి ఎక్కడైనా మనం చూడడానికి అవకాశం ఉందా? దీని మీద ఎవరైనా టిప్పణి రాశారా, కామెంట్ రాశారా? ప్రవచనకర్తలు దీని మీద ఏమైనా ఉపన్యాసాలు ఇచ్చారా? ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను ఏ యుగములోనూ రాలేదు, కల్పములో ఒకే ఒక్కసారి వస్తాను, కలియుగం యొక్క అంతిమ సమయంలో వస్తాను,
కృతయుగం యొక్క ఆరంభ సమయంలో వస్తాను. నేను ఎప్పుడు వస్తాను? అధర్మము ఉత్థానవస్థకు వెళ్ళినప్పుడు వస్తాను, ధర్మం పాతాళానికి వెళ్ళినప్పుడు వస్తాను. అర్థమైందండి? యదా యదా హి ధర్మస్య గ్లాని అన్నారు కదా, భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ రెండు యుగాలు. యుగే యుగే అంటే కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయము. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని మనం చూసుకున్నట్లయితే కలియుగము తర్వాత సత్యయుగం వస్తోంది. ఈ సత్యయుగము తీసుకొని రావడానికి భగవంతుడు ఈ కలియుగం యొక్క అంచున, కృతయుగం యొక్క ఆరంభమున, ఈ మధ్యలో ఉన్న సంధి సమయములో భగవంతుడు రావడం కారణంగా ధర్మస్థాపన జరుగుతున్నది, సత్యయుగం వస్తున్నది. ఇప్పుడు ఇది కరెక్ట్ గా మ్యాచ్ అయింది. చూసారా మన ఈ యొక్క స్టేట్మెంట్ కి? అంటే భగవంతుడి మహావాక్యాలు అసత్యం అవ్వండి. భగవంతుడు సత్యం అన్నప్పుడు భగవంతుడు చెప్పింది ప్రతిదీ సత్యమే. అందువలన ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకు అర్థమవుతుంది భగవంతుడు ఇప్పుడు ఈ సమయంలోనే, కలియుగం యొక్క అంతిమ సమయంలోనే, పూర్తిగా ధర్మము క్షీణించిన సమయంలోనే భగవంతుడు వచ్చి పునః ధర్మస్థాపన చేస్తున్నారు. ఓకేనండి? ఇక్కడ అంశాన్ని మనం ముగింపు పలికి మనము రెండవ అంశమైనటువంటిది, గత ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు మహామంత్రం తీసుకున్నాము. ఇప్పుడు భగవద్గీతలోని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మేము ఉంచబోతున్నానండి. అది 12వ అధ్యాయం భక్తి యోగం అని. చాలా ముఖ్యమండి. భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి. దయచేసి చదవండి భక్తులందరూ కూడా. భక్తి ఏ విధంగా ఉండాలి అని భగవద్గీతలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఆఖరి 8 శ్లోకాలలో భక్తుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నట్లయితే అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియము అన్నాడు. అర్థమైందండి? ఒక్కసారి అటువంటి శ్లోకాన్ని, అర్థాన్ని ఇచ్చే శ్లోకాన్ని మేము ముందుంచబోతున్నానండి. 12వ అధ్యాయంలోని 19వ శ్లోకము. ఇది వరకు మనము ఒక 2 శ్లోకాలు ఇదే కోణంలో చర్చించుకున్నాము. ఇదే కోణంలో మనం ఏం చర్చించుకున్నామంటే అనపేక్ష శుచిర్దక్ష అని 16వ శ్లోకము. దానికంటే ముందు ఏ శ్లోకం చర్చించుకున్నామండి? సంతుష్ట సతతమా. ఈ శ్లోకం చర్చించుకున్నాం. 13, 14. 13, 14 చర్చించుకున్నాము. దాంట్లో 12 లక్షణాలను చర్చించాము. అదేవిధంగా 16లో మళ్ళీ అందులో 6 లక్షణాలను చర్చించాము. ఇప్పుడు నేను చెప్పబోయే 19వ శ్లోకములో మరొక 5 లక్షణాలు ఉండాలి. అంటే 12, 6, 21 ప్లస్ 5, 27 లక్షణాలు వచ్చినట్టు ఇంకా ఉంటాయి. ఎందుకంటే సుమారు 8 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఈ శ్లోకం కూడా మనం ఎందుకు చర్చిస్తున్నామంటే ఇందులో బుద్ధికి సంబంధించిన పదం ఉందండి. బుద్ధి. అనపేక్ష దాంట్లో ఏముందండి? ఒకసారి మనం అందులో అనపేక్ష దాంట్లో ఏం చూసుకున్నాము? అనపేక్ష శుచిర్దక్ష. దీంట్లో దక్ష అని అన్నాం కదా, అది కూడా దక్ష అంటే బుద్ధితో సంబంధించినటువంటిది. ఇందులో స్థిరమతి అనే పదం ఉందండి. మన మతి అంటే బుద్ధి స్థిరంగా ఉండాలంట, స్థిరమతి. అందుకే నా బుద్ధి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఈ యొక్క దీంట్లో మనం చర్చించుకుంటున్నాం. ఇది 38వ శ్లోకంగా మనం చర్చించుకుంటాం. మొత్తం 55 శ్లోకాల లిస్ట్ నా దగ్గర ఉంది. అందులో 37వది ఈ యొక్క శ్లోకము. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇదండి శ్లోకము. మరొకసారి చదువుతాను. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇంత చక్కగా చెప్పిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు నాకు చాలా ప్రియంగా అవుతారు అని నిర్ద్వంద్వముగా, చాలా స్పష్టంగా, కరాఖండిగా అంటాం చూసారా, కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినా కూడా మనము దీన్ని నా గురించి కాదు, అర్జునుడికి చెప్పారు, ద్వాపరయుగంలో చెప్పారు, యుద్ధరంగంలో చెప్పారు. ఈ విధంగా అనుకుని మనము ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాల నుంచి దూరం అయిపోయామండి. గుర్తుపెట్టుకోండి. దయచేసి బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. స్పష్టంగా సత్యాన్ని గుర్తించండి. భగవంతుడు సత్యము, భగవంతుడి మాటలు అసత్యం ఎప్పటికీ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 5 లక్షణాలను ఒకసారి మనం పరిశీలిద్దాము. గీత ఈ విధంగా మిగతా ఏ శ్లోకాలు ఈ 5 లక్షణాలని సమర్థి మనకి ఇందులో స్పష్టత వచ్చేస్తుంది. తుల్య నిందాస్తుతి అన్నాడు మొట్టమొదటిది. తుల్య నిందాస్తుతి. నిందాస్తుతి అంటే ఏమిటి? ద్వంద్వం. నిందిస్తారు, స్తుతిస్తారు, మెచ్చుకుంటారు. మీరు చాలా బాగున్నారండి, మంచివారండి, మీ అంత మంచివారు లేరండి,
మీరు చాలా గొప్పవారండి, నమస్కారం అండి, చాలా బాగున్నారండి, ఆ విధంగా స్తుతిస్తారు. తర్వాత మళ్ళీ ఏదైనా ఈ సమస్య వచ్చినప్పుడు మీ నుండి వాళ్ళు అనుకున్నటువంటి సమాధానం రాకపోతే మళ్ళీ ఏం చేస్తారండి? వేస్ట్ ఫెలోనండి అంటారు. అర్థమైందండి? సో నింద, స్తుతి ఆ విధంగా మనకు వస్తూ ఉంటాయి, తప్పదు. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. అక్కడ ఏమన్నాడు? తుల్య అన్నాడు. తుల్య అంటే ఏంటి? తులాభారం అంటే తుల్య అంటే బ్యాలెన్స్. ఈ రెండిట్లో కూడా నువ్వు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. తుల్య నిందా స్తుతి. అర్థమైందండి? ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు. తర్వాత ముందు బ్రీఫ్ గా సంక్షిప్తంగా తాత్పర్యం చెప్పి తర్వాత ఒక్కొక్క పదేళ్ళుగా వివరిస్తాను. తుల్య నింద స్తుతి అర్థమైపోయిందండి. నేను తుల్య నిందా స్తుతి మౌని అన్నాడు. మౌని అంటే మౌనం అండి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, మనసులో సంకల్పాలు కూడా చేయకుండా స్టిల్ గా సకారాత్మకంగా పరమాత్మ మీద స్మృతి పెట్టుకుంటూ ఆ విధంగా పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటూ ఎటువంటి నెగటివ్ వ్యర్థ ఆలోచనలు లేకుండా స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ అన్నమాట. నాట్ జస్ట్ సైలెన్స్ ఆఫ్ ది మౌత్ కాకుండా స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ అంటాడు మౌని అంటే. ఎందుకంటే మన లక్ష్యం చాలా ఉన్నతం అండి. మన లక్ష్యం ఏమిటి? సంస్కార పరివర్తన. మన లక్ష్యము రాబోయేటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందడము. దానినే స్వర్గం అని అన్నారు. అతి త్వరలోనే ఈ భూమండలంపై ఈ యొక్క రాజ్యము ప్రారంభము కాబోతున్నది. భగవాను వాచ తిరుగులేని తిరస్కరించలేని సత్యము. మనం నమ్మినా నమ్మకపోయినా సత్యం అనేది ఎప్పటికీ కూడా సత్యమేనండి, గుర్తుంచుకోండి. సో తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టో ఏనకేన చిత్ అన్నాడు. సంతుష్టత అంటే ఏంటి? తృప్తి, సంతృప్తి. ఏనకేన చిత్ అంటే ఏంటి? ఏది మీకు అందుబాటులో ఉంటే, ఏది మీకు మీ కర్మానుసారము మీకు లభిస్తే దానితోనే సంతుష్టత. అర్థమైందండి? ఇప్పుడు ఉన్న పడంగా 100 కోట్లు కావాలి అప్పుడే నాకు సంతుష్టత అంటే రాదండి. ఉన్నాం ఇంకొక కర్మానుసారంగా టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుట్టాడు, అదాని ఇంట్లో పుట్టాడు, చాలా పుట్టగానే 100 మంది పరిచారికలు అన్ని చూసుకుంటున్నారు, రాజు లాంటి పెద్ద భవనము, రాజభవనము, చాలా 100 కార్లు ఉంటాయి, 100 మంది పరిచారకులు, హెలికాప్టర్ ఉంది, సొంత విమానం ఉంది, ఉన్నాయి కదా. అక్కడ పిల్లలు పుడుతున్నారు, రోడ్డు మీద అడుక్కునే వాటి ఇంట్లో పిల్లలు పుడుతున్నారు, మధ్యస్థంగా పిల్లలు పుడుతున్నారు. అర్థమైందండి? అందుకని ఏమన్నాడు? నా యొక్క సంచిత కర్మలు, అర్థమైందండి, ఈ విధంగా ఏదైతే మనం చేసుకుని కర్మలు డిపాజిట్ చేసుకున్నామో దాని ఆధారంగా మనకి జన్మ దొరుకుతుంది. ఇది తిరుగులేని కర్మ సిద్ధాంతం భగవద్గీతలో స్పష్టం చేస్తున్నాడు. అందుకనే ఒకడు ఈ విధంగా ఎందుకు పుట్టాడు, ఒకడు అక్కడ ఎందుకు పుట్టాడు, ఒకడు ఇలా ఎందుకు జరిగింది, ఒకడేమో మస్తుగా ఉన్నాడు, ఒకడేమో ఏడుస్తూ ఉన్నాడు, ఇదంతా కర్మ సిద్ధాంతంలోకి వస్తుంది. అందుకనే మీకు ఏదైతే మీకు భగవంతుడు ఇచ్చాడో, మీరు నార్మల్గా మీ కృషి వల్ల మీకు అందుబాటులో వచ్చిందో, ధనము కానీ, ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వెహికల్ కానీ, ఇంకోటి కానీ దానితో నువ్వు సంతుష్టంగా ఉంటే భగవంతుడు అంటున్నాడు నాకు చాలా ప్రియం అంటున్నాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్. 3 అయిపోయాయి కదండి. తర్వాత ఏమన్నాడు? అనికేత అన్నాడు. అనికేత అంటే నికేత అంటే గృహం అండి. గృహము మీద ఆసక్తి ఉండకపోవటం అనికేత అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆసక్తి ఉండకపోవటం అంటే నువ్వు ఏదో ఇల్లు నిర్మించుకోకూడదు, ఒక హౌసింగ్ లోన్ తీసుకొని ఒక ఫ్లాట్ కొనుక్కోకూడదు, సొంతగానే ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోకూడదు, ఎప్పుడు ఆ విధంగానే ఏదో వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో కాలం గడపాలి, అద్దెకి తీసుకుని, ఇది కాదండి అక్కడ అర్థం. అనికేత అంటే దాని మీద అటాచ్మెంట్ ఉండకూడదంట. అదే నా పరమ లక్ష్యము, నేను సాధించుకున్నాను, అది పరమ లక్ష్యం కాదు. సంస్కార పరివర్తన, స్వర్గములో శ్రేష్టమైన జన్మలు పొందడం అంతిమ లక్ష్యం. దానికంటే గొప్ప లక్ష్యం ఇంకొకటి లేదు. అర్థమైంది? అక్కడ ఆసక్తి, అటాచ్మెంట్ లేకుండా ఉండాలి తప్ప అన్ని సమకూర్చుకోవచ్చండి. వక్ర మార్గంలో సంపాదించుకోకూడదు, కానీ సక్రమమైన మార్గంలో సంపాదించుకుంటూ మీరు భలే ఇల్లు కట్టుకోండి, ఇల్లు కొనుక్కోండి, ఏదైనా చేసుకోండి. అక్కడ అనికేత అంటే ఏంటంటే ఇంటి మీద, ఇంటి మొదలైన అనుకోండి. గీతలో ఇంకొక శ్లోకంలో భార్య, పిల్లలు, ఇల్లు అంటాడు. అర్థమైందండి? సో వాటి మీద మీకు ఆసక్తి పెట్టుకొని అదే పరమ మీ యొక్క లక్ష్యం పెట్టుకొని సాధించేశాను అనుకుని మిగతావన్నీ మర్చిపోవడం కరెక్ట్ కాదు అంటున్నాడు. సో అనికేత
తర్వాత ఏమొచ్చింది మనకి? స్థిరమతి. బుద్ధి స్థిరంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. నేను 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు నాకు మాత్రమే బుద్ధినిచ్చాడు, కాబట్టి ఈ బుద్ధిని నేను సద్వినియోగం చేసుకోవాలి, బుద్ధిని పరిపూర్ణంగా వాడుకోవాలి. ఏ విధంగా అయితే భౌతిక ప్రాపంచిక విషయాల్లో నేను బుద్ధిని వాడుకుంటున్నానో అదే విధముగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా నేను అనేక రహస్యాలు ఏవైతే భగవంతుడు భగవద్గీత ద్వారా వెల్లడించడం జరిగిందో, నేను ఆత్మని, అది గొప్ప రహస్యము. తండ్రి పరమాత్మ భగవంతుడు ఒక్కడే గొప్ప రహస్యము. సృష్టి చక్రములో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, అదొక రహస్యము. కర్మలు శ్రేష్టమైన కర్మలు చేస్తే నీ కర్మల యొక్క ఫలితం బాగుంటుంది, అది రహస్యం. ఇవన్నీ తెలుసుకోవాలి. అర్థమైందండి? స్థిరమతి ఉన్నప్పుడే తెలుసుకుంటారు. కానీ అది స్థిరమతి ఎప్పుడొస్తోంది? ఎవరికి వాళ్ళు తమ యొక్క మూల స్వరూపాన్ని గుర్తించినప్పుడు. అది అర్థమైందండి? 5వ లక్షణం. ఈ 5 లక్షణాలు ఉండాలి. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్. అటువంటి భక్తుడంటే నాకు చాలా ఇష్టము అని అన్నాడు. దాని భావార్థం ఒకసారి చూడండి. మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీకు ఇంకా దానిలో ఘాటుగా ఉంటుంది. చెప్పవే విషయాన్ని చాలా సీరియస్గా, తీవ్రమైన విషయంగా పరిగణించి జాగ్రత్తగా వినండి ఈ విషయాల్ని. నింద వచ్చినా ప్రశంస వచ్చినా సమంగా చూసేవాడు, తుల్య నిందాస్తుతి. వాక్య నియంత్రణతో మౌన స్వభావం కలిగి ఉండేవాడు. మౌనం అంటే మాటి మాటి ఏదో పడితే ఇది వాగేయటం కాదండి. ప్రతి మాట విలువైనదిగా ఉండాలి. అర్థమైందండి? ఏ మాట వాడాలి, ఏ మాట ఒకవేళ అపశబ్దం వచ్చినట్లయితే అవతల వాడికి బాధ కలుగుతుంది. చూసారా, నోరు జారినా కాలు జారినా తీసుకోలేమంటారు చూసారా, ఆ విధంగా. తర్వాత అయిపోయిన తర్వాత రే ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, ఆ పెద్ద ఆయన్ని నేను క్షోభ పెట్టాను చూసారా, ఇప్పుడు సారీ చెప్తా ఉంటే కూడా నాకు సిగ్గుగా ఉంది. అందుకని జాగ్రత్తగా నియంత్రణ అన్నమాట, వాక్కు మీద నియంత్రణ. తర్వాత ఏమన్నా లభించిన వాటితోనే సంతుష్టంగా ఉండేవాడు. అందరికీ ఏదో భగవంతుడు వాళ్ళ కర్మానుసారం ఇస్తాడండి. ఇదేవి అన్యాయం చేయట్లే, భగవంతుడు ఏమి అన్యాయం చేయట్లే, ఒక కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు. అందుకని భగవంతుడు ఏమంటాడు, నువ్వు శ్రేష్టమైన కర్మలు చెయ్యి, ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యి అంటున్నాడు కదా. అర్థమైందండి? అందుకనే లభించిన వాటితోనే సంతుష్టంగా ఉండేవాడు. ఇది నాది అనే ఆసక్తి లేకుండా జీవించేవాడు. అక్కడ గృహము గురించి చెప్పాడు చూసారా, ఇది నాది, నేను కట్టుకున్నాను, ఇది నా యొక్క కృషి వల్ల వచ్చింది అని నిరంతరం పొంగిపోతూ ఆ విధంగా ఉండడం కాదు అంటున్నాడు. ఉండడానికి నివాసం దొరికింది, భగవంతుడు ఇచ్చాడు. నీ పుణ్యం కొద్దీ నీకు ఆ విధంగా మంచి భార్య, మంచి పిల్లలు, మంచి గృహము, వసతి అన్ని ఏర్పడ్డాయి. ఆ విధంగా భగవంతుడిని దృష్టిలో పెట్టుకో. అందుకనే ఆసక్తి లేకుండా జీవించేవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు. అందుకని స్థిత ప్రజ్ఞత ఎందులో ఉందండి? 2వ అధ్యాయంలోని 54 నుండి 72వ శ్లోకం వరకు 19 శ్లోకాల్లో మనకి స్థిత ప్రజ్ఞత గురించి చెప్తాడు. అటువంటి మనిషి నాకు అత్యంత ప్రియుడు. ప్రతి లక్షణం యొక్క లోతైన వివరణ, ఇప్పుడు లోతైన వివరణ పెడుతున్నామండి. తుల్య నిందాస్తుతి, ఇది నంబర్ 1. ఇతరులు నిందించిన మనసు దిగజారకూడదు, ప్రశంసించిన గర్వము రాకూడదు. ఎందుకంటే 2 బాహ్య స్పందనలు. ఈ ప్రశంస కానీ, నింద వచ్చినా, బాధపడినా, ఈ 2 కూడా ఆత్మకి ఎటువంటి సంబంధం లేదండి. బాహ్య అన్నాడు కదా, ఇది ఆత్మకి ఎటువంటి సంబంధం, ఆత్మ విలువ దీనిపై ఆధారపడి లేదు. ఎవరో మెచ్చుకుంటేనే ఆత్మ పాలిష్ అవుతుంది, ఎవరో తిడితేనే ఆత్మ కుళ్ళిపోతుంది కాదు. ఆత్మ పరమాత్మతో ఆ యొక్క సంలగ్నము ద్వారా, ఆ సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించడం ద్వారా అప్పుడు ఏమవుతుంది, ఆత్మలో ఉన్న సంస్కారాలు జన్మ జన్మలుగా పేరుకున్నటువంటి ఈ యొక్క తమో ప్రధాన సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. దానికి వీటికి సంబంధం లేదంటున్నాడు. అది నిందించడం కానీ స్తుతి కానీ సంబంధం లేదంటున్నాడు. దీంట్లో ఒక్కసారి 2వ అధ్యాయంలోని 56వ శ్లోకాలు రాసుకున్న వాళ్ళు దయచేసి రాసుకోండి. ద్వంద్వాల గురించి చెప్పాడు. ద్వంద్వాలు ఉన్నట్టు కొన్ని శ్లోకాలు మీ ముందు పెడుతున్నాను. 2వ అధ్యాయంలోని 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో ఇది 56లో 2వ లక్షణం ఇస్తాడు. 2వ శ్లోకం అన్నమాట అది. 55 నుంచి మొదలవుతాయి 56. ఏమంటాడు? దుఃఖానికి కృంగిపోకూడదు, సుఖానికి పొంగిపోకూడదు. ఇది 2:56. తర్వాత 2వ అధ్యాయంలో అదే శ్లోకంలో 57
యః సర్వత్ర నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ సర్వత్ర అనభిస్నేహ అంటే దేనిపై మమతాసక్తులు లేనివాడు. ఈ స్థూలమైన ప్రపంచంలో అన్నీ కూడా టెంపరీగా మనం ఎంజాయ్ చేయడానికే ఉందండి. దాన్ని పట్టుకొని కూర్చుని భగవంతుని విస్మరించడం కాదు. భగవంతుని తెలుసుకోవడానికి, రాజయోగం తెలుసుకోవడానికి మనకి ఈ రోజున ఎట్లా ఉందంటే సమయం లేదు, నాకు కుదరదండి. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఈ విధంగా ఈ ద్వంద్వాల నుంచి బయటికి రండి. శుభాశుభం అంటే ఏంటి? కొన్ని అనుకున్న పనులు జరుగుతాయి. అశుభం అంటే కొన్ని జరగవు. అక్కడ జరిగినప్పుడు నా అభినందతి నా ద్వేష్టి. జరిగితే ఆనందము, లేకపోతే నేను ద్వేష్టి. ఆ విధంగా ఉండకూడదు. ఆ ఉండని వాడే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. 6వ అధ్యాయంలోని 7వ శ్లోకం అండి. ఇందులో కూడా ఒకటి చెప్పు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖాది అంటాడు. చూసారా? శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత అంటాడు. ఇక్కడ శీతోష్ణము, వేడి, చల్లదనం రెండు కూడా సమానంగా ఉండాలి. ఇంకా సుఖ దుఃఖం అన్నాడు. సుఖము దుఃఖముతో కూడా మనము సమానంగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? సుఖ దుఃఖేషు తదా మానవమానయో అన్నాడు. 6వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో మానవ అంటే గౌరవము, అవమానం అంటే అది. మన నిందాస్తుతి అదే వస్తోంది. అప్పుడు కూడా శాంతంగా ఉండాలి. ఏమి జరగదు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. నేను ఈ విధంగా కర్మాతీత స్థితిలో పరమాత్మతో నా యొక్క బుద్ధి యోగాన్ని జోడించుకొని పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకుంటూ కూర్చున్నాను. తర్వాత 14వ అధ్యాయంలోని 24వ శ్లోకం రాసుకోండి. సమదుఃఖ సుఖ అంటే గుణాతీత వ్యక్తి యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. త్రిగుణాతీతుడుగా భగవంతుడు తయారు చేస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు త్రిగుణాతీతుడు. మనను కూడా ఏమంటున్నాడు? త్రిగుణాల నుంచి బయటికి రండి అంటున్నాడు. ఎప్పుడైతే మంచి జరిగినప్పుడు పొంగిపోయామా, గుర్తుపెట్టుకోండి, మంచి జరగకపోతే కృంగిపోతాం. దానికి నో ఎఫెక్ట్, దీనికి నో ఎఫెక్ట్ అంటే మనం కరెక్ట్గా ఉంటాం. అది త్రిగుణాతీత స్థితి అన్నమాట. అందుకని భగవంతుడు ఏమంటాడు? నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో అంటాడు. అక్కడ మీరు త్రిగుణాతీత స్థితికి రండి అంటాడు. అందులో ఏమంటాడు? 14:24లో సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్వ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ స్తుతి. ఇదే విషయం వచ్చి మీరు చదువుకోండి. ప్రియ అంటే అనుకున్న విషయాలు జరిగినప్పుడు, అప్రియ జరగనప్పుడు, తుల్య మళ్ళీ ఏమన్నా నింద స్తుతి. ఈ విషయం వచ్చింది అక్కడ. సమ దుఃఖ సుఖ 3 ద్వంద్వాల గురించి చెప్తున్నాడు అక్కడ. అదేవిధంగా 14:25లో మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఇక్కడ మాన అవమానము, గౌరవము, నింద అదే వచ్చింది. మిత్ర అరి, మిత్రుడు ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సమత్వ బుద్ధి, ఇది అహంకార నిర్మూలన లక్షణం. ఇప్పుడు మౌనిలోకి వద్దామండి. మౌని అంటే సైలెన్స్. కేవలం మాట్లాడకపోవటము కాదంట. మనస్సు, వాక్యము, స్పందన, నియంత్రణ. మనస్సును నియంత్రణ చేసుకుంటే మంచి మాటలు వస్తాయండి. వాక్కు నియంత్రణ చేసుకోవాలి, మంచి కర్మలు కూడా చేసుకోగలుగుతాం. స్పందన, మన రెస్పాన్స్ వెంటనే రియాక్టివ్గా ఉండదు, ప్రొయాక్టివ్గా ఉంటుంది. ఆలోచిస్తాం, ఒక 5 క్షణాలు సైలెన్స్ లో ఉంటాం. అవతల వాడు ఏంటంటున్నాడు విశ్లేషణ చేస్తాం. మన సంస్కారం పాడయ్యే మాటలు మాట్లాడాలా, సంస్కారాలు బెటర్గా ఉండే మాటలు మాట్లాడాలా అని మనం నిర్ణయం తీసుకుంటాం. చక్కగా ఉంటుంది. అందుకని నియంత్రణ అన్నాడు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటము, లోపల పరమాత్మ స్మరణలో ఉండటము. ఇది 17వ అధ్యాయంలోని 15, 16, 17లో అర్థమైందండి. అక్కడ శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అంటాడు. అక్కడ వాచక తపస్సులో ఒక శ్లోకం చదువుతానండి, చూడండి. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం అన్నాడు అక్కడ. చూసారా? మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. అర్థమైందండి. సో ఈ విధంగా మానసిక తపస్సు గురించి చెప్తూ అక్కడ ఏమన్నాడు? మౌనము అన్నాడు. మనం మనసుని మన వాక్కుని కంట్రోల్ చేసుకోవాలంటే మనసు శుద్ధంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 3వ గుణం ఏంటంటే సంతుష్టో ఏనకేన చిత్. ఈ 5 గుణాలు ఉన్నాయి కదండి. 5 గుణాలు చెప్పుకుంటే ఈ పాఠం అయిపోతుంది. సంతుష్టో ఏనికైన చిత్ అంటే ఏమన్నాడు? దొరికిన దానితో సంతుష్టత. రాకులు ఆడకపోవాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనకి రాదు,
మన భాగ్యంలో లేదు. కర్మ సిద్ధాంత ప్రకారంగా నీకు ఈ లెవెలే బ్రతుకు రాసి పెట్టి ఉంది. నువ్వు ఎంత చేసినా నువ్వు అందులో చిక్కుకుంటావు తప్ప దాని నుంచి డెవలప్ అవ్వలేవు. అందుకని దొరికిన దానితో సంతుష్టపడటము అంటే కష్టపడకుండా లేజీగా ఉండాలా, వస్తుంది కాదు. నువ్వు కష్టపడతావు, నువ్వు ఏం చేయాలి అన్నీ చేస్తావు. చేస్తే నీకు ఒక లెవెల్, నీకు స్థాయిలో నీకు ధనము కానీ ఇల్లు కానీ మిగతా విషయాలు సమకూరుతాయి. దానితో సంతుష్టత అంటున్నాడు. భౌతిక పరిస్థితులపై ఆనందం ఆధారపడకూడదు. ఆనందం ఆధారపడదంట. దొరికిన దానితో సంతుష్టత భౌతిక పరిస్థితులపై ఆనందము ఆధారపడదు. ఆనందం దేని మీద? ఆత్మానందం, పరమానందం, దివ్యానందం, మహదానందం, సత్యానందం, నిత్యానందము, ఆంతరిక తృప్తి. అది భక్తికి ఫలం అన్నాడు. అందుకని 4వ అధ్యాయం మంచి శ్లోకం పెట్టాడండి. 4వ అధ్యాయం 22వ శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టో, యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అటువంటి వాడు ఎటువంటి కర్మలు చేసినా బంధింపబడు అంట. యదృచ్ఛా లాభ సంతుష్టం అంటే దొరికిన దానితో సంతుష్ట. ఏదైతే లాభం నీకు సమకూరిందో దానితో సంతుష్టంగా ఉండాలి. తర్వాత ఏమన్నా ద్వంద్వాతీత, మనం చెప్పుకున్నాం ద్వంద్వాలకు, హర్షము హర్ష శోకాది ద్వంద్వాలకు అతీతంగా. విమత్సర అంటే అసూయ లేనివాడు. సమః సిద్ధావసిద్ధౌచ, సిద్ధించినా సిద్ధించకపోయినా కూడా సమానమైన స్థితిలోకి ఉండాలి. 3 అర్థమైందండి. సో అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూసినట్లయితే నెక్స్ట్ ఏముంది? అది అనికేత. అనికేత అంటే ఏంటి? గృహం అనుకున్నాం కదండి. ఏమన్నాడో చూద్దాం ఉండండి. భౌతికంగా గృహము లేకుండా తిరిగేవాడు అని అర్థం కాదంట. యాక్చువల్ అనికేత, నికేత అంటే నివాస స్థానం, గృహము. అనికేత అంటే గృహం మీద ఆసక్తి లేకుండా ఉండాలి. అంటే నేను ఇల్లు కట్టుకోకూడదు, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఇది కాదు. అక్కడ ఏమంటున్నాడు? ఇది నాది అనే మమకారం లేకపోవడము, అంటే గృహములో ఉన్న ఆసక్తి లేకుండా ఉండటము. 2వ అధ్యాయంలో 71వ శ్లోకం ఇచ్చాడు చూడండి. విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః. నిస్మమో నిరహంకారః సశాంతి మదిగచ్చతి. శాంతిగా ఎప్పుడు ఉంటాడంట? ఈ భౌతిక కామనలు తగ్గించుకోవాలండి. అవసరమైనంత వరకే చేసుకోవాలి. విహాయ అంటే విడిచిపెట్టాలి. కామాన్ సర్వాన్ పార్థ. అర్థమైందండి? పార్థ విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. దాని స్పృహ పట్టుకుని అటాచ్ ఉండకూడదు. నిర్మమో, మమకారం అంటే అది అటాచ్మెంట్. నిరహంకార అటువంటి వాడు శాంతి మదిగచ్చతి, శాంతిగా ఉంటాడు. తర్వాత స్థిరమతి, ఆఖరి లక్షణం అండి స్థిరమతి. నిర్ణయ బుద్ధి కదలకపోవటం. మీ బుద్ధి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది కరెక్ట్ పాత్ అనుకున్నప్పుడు ప్రపంచం అంతా ఇది కరెక్ట్ పాత్ కాదు అని అన్నా కూడా మనం అదే పాత్రలో నడవగలగాలి. అదన్నమాట స్థిర బుద్ధి అంటే. స్థిరమతి. అందుకనే మనం ఈ శ్లోకాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం. నిర్ణయ బుద్ధి కదలకపోవడం, చిక్కు చెదరకపోవడం. ఈ రోజున ఏం చేస్తున్నాం? మనం మెజారిటీని ఫాలో అయిపోతున్నాం. మెజారిటీ అజ్ఞానులను భగవద్గీత చెప్తోంది. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మెజారిటీ పరమాత్మను గుర్తించలేదు, పరమాత్మ మార్గం తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మన నిర్ణయం అనేది కరెక్ట్గా భగవంతుని యొక్క ఆదేశం ప్రకారంగా ఉండాలి. భక్తి మార్గంలో స్థిరత, అనుభవాల వల్ల కదలని జ్ఞానము. ఇందులో ఏమిచ్చాడు? 6వ అధ్యాయంలోని 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయత్. ఏ మనస్సు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ అలా తీసుకుని వచ్చి పరమాత్మ మీద రాజయోగం చేసుకుంటే మన అది గ్రాడ్యువల్ గా అభ్యాసం ద్వారా స్థిరమవుతుంది. అందుకని అయిపోయిందండి. ఇంకా ఆఖరిది భక్తిమాన్. కేవలము ఆచరణ అనేది ముఖ్యము. కేవలము ఈ విధంగా కర్మకాండగా భక్తి కాదు. ప్రేమతో, జ్ఞానముతో, సమర్పణ భావంతో భక్తి. ఇక్కడ భక్తి అనేది గుణాలతో వ్యక్తమవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టే దాని గురించి కాదు. మీ గుణాలు ఎలాగున్నాయి, మీ లక్షణాలు ఎలాగున్నాయి, దానితో మీ యొక్క భక్తి వ్యక్తమవుతుంది. సాంప్రదాయ వ్యాఖ్యాన సారము. ఆదిశంకరాచార్య, రామానుజాచార్య వ్యాఖ్యానాలలో భక్తుని లక్షణాలు అంతర సమత్వం. అంతర సమత్వం, బాహ్య కాదు. బాహ్య పరిస్థితులు అందరి కదిలించవు. ఆసక్తి రహిత జీవనం, పరమాత్మపై అచంచల నిశ్చయం, భక్తి, జ్ఞానముతో కూడిన సమర్పణ. ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. తర్వాత ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆఖరి 2 మహావాక్యాలండి. ఆత్మ సాక్షాత్కార దృష్టికి దగ్గరగా ఈ శ్లోకము ఇలా అర్థమవుతుంది. ఆత్మ సాక్షాత్కారం
తుల్య నిందాస్తుతి అంటే నేను ఆత్మని, శరీర పాత్రపై వచ్చిన స్పందనలు నాపై ఎటువంటి ప్రభావము చూపలేవు. శరీర ఆధారంపై వచ్చిన స్పందనలు ఆత్మపై ఎటువంటి ప్రతిక్రియ చూపలేదు. అది అన్నమాట విషయము. స్పందన ప్రభావం చూపలేవు. మౌని అంటే అంతర్ముఖ యోగ స్థితి, సంతుష్ట పరమాత్మ స్మృతి ద్వారా ఆంతరిక ఆనందము, ఆత్మానందము. అందుకని ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఆత్మానందం హైయెస్ట్. అనికేత శరీరము, గృహము, సంబంధాలు ఇవి తాత్కాలిక వసతి మాత్రమే. ఎందుకంటే ఎప్పుడు ఉంటాం, వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మనకి ఇంటితో కనెక్షన్ ఉంటుందా? ఉండదు. అర్థమైందండి? అందుకని తాత్కాలిక వసతి మాత్రమే. స్థిరమతి రాజయోగ ద్వారా స్థిర చిత్తము. చిత్తము స్థిరం అవ్వాలంటే రాజయోగం కంపల్సరిగా ఆత్మానుభవం, పరమాత్మతో మన బుద్ధిని జోడించటం అన్నమాట. భక్తిమాన్ పరమపితతో జ్ఞాన యోగ సంబంధము. అటువంటి భక్తుడే నాకు మిక్కిలి ప్రియము. మీరు దీని గురించి 12వ అధ్యాయంలో 13వ శ్లోకము నుండి 20వ శ్లోకము, 8 శ్లోకాలు, అందులో 3 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మిగతా 8 శ్లోకాలు, ఇంకా 5 శ్లోకాలు కూడా మీరు చదవండి, అర్థం చేసుకోండి, తత్వంలోకి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. భగవంతుడి ప్రియంగా అవ్వడానికి భగవంతుడే చక్కగా మనకి విషయం తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి గీతా శ్లోకంలో ఏమి ఇచ్చారో చూసుకొని మనం 19వ శ్లోకం, 12వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏమి ఇచ్చారో చూడండి. చూసి ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. నిందాస్తుతులకు చెలింపని వాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి చెందు వాడును, నివాస స్థానముల యందు మమతాసక్తులు లేనివాడును, స్థిత ప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. అర్థమైందండి? సో ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. అందులో ఉన్న తత్వాన్ని చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.